గుడ్ మార్నింగ్ ఆల్ క్యూ లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్కు. ఇప్పుడు మనము క్యూ లైఫ్లో కొత్త ఆప్షన్ విషయం పైన మాట్లాడదాం. మళ్ళీ అవి ఏ విధంగా చేయాలో ఇక్కడ నేను చేసి చూపిస్తా. క్యూ లైఫ్ అప్డేట్ వచ్చింది, యాప్ను అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీ యూజర్ ఐడి కొట్టేయండి. పాస్వర్డ్ కొట్టండి. ఇక్కడ కొత్త ఆప్షన్ ఏంటంటే P2P, పర్సన్ టు పర్సన్ మనము కాయిన్స్ అమ్మినట్లయితే ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరు మనము ట్రాన్స్ఫర్ చేసే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకొని వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. P2P, పర్సన్ టు పర్సన్. ఇక్కడ మనం మెనూలో వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఈ కాయిన్స్ వేరే వాళ్ళకు నేను అమ్మేస్తున్నా. అమ్మినప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసే విధానం ఏ విధంగా చేయాలి, ఇక్కడ కాయిన్స్ P2P ట్రాన్స్ఫర్ ఉంది ఆప్షన్, దాన్ని టచ్ చేయండి. ఎవరికి మీరు ట్రాన్స్ఫర్ చేయాలనో వాళ్ళ మొబైల్ నెంబర్ కొట్టండి. ఇక్కడ వెరిఫై కొట్టండి. వెరిఫై కొట్టుడుతో ఇక్కడ నేమ్ వస్తుంది. నేమ్ చూసుకొని ఇక్కడ అమౌంట్ ఎంతో, కాయిన్స్ ఎంతో కాయిన్స్ కొట్టండి. సబ్మిట్ కొట్టేసేయండి. ఇక్కడ కాయిన్స్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఇది మనం వచ్చేసి హిస్టరీలో లేదు, ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఈ ట్రాన్స్ఫర్ చేయడం ఎవరు చేస్తారో ఎవరు తీసుకుంటారో వీళ్ళే బాధ్యులు అవుతారు. మనకు వేరే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మీరు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ట్రాన్స్ఫర్ చేస్తారా అది అనేది జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ ట్రాన్స్ఫర్ చేసే ముందు వాళ్ళ క్యూ లైఫ్ మొబైల్ నెంబర్ కొట్టాక మొబైల్ నెంబరు మళ్ళీ అక్కడ నేమ్ వస్తుంది, నేమ్ చెక్ చేసుకోండి. మళ్ళీ ఒక్కసారి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మిస్టేక్ చేయడం, ఒక్కళ్ళకు కొట్టడం అట్లా చేసినట్లయితే ఆ కొట్టిన వాళ్ళు అకౌంట్స్, ఆ పోయిన వాళ్ళు వాళ్ళే బాధ్యులు తప్ప వేరే వాళ్ళు బాధ్యులు కారు. ఇది జాగ్రత్తగా చేసుకోండి. ఇంకోటి ఇక్కడ మనకు అప్డేట్స్ అనేది కాయిన్ ట్రాన్స్ఫర్ అనే అప్డేట్ వచ్చింది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ డీ కాయిన్ అని వచ్చింది, డీ కాయిన్స్ క్యాష్ అని వచ్చింది, ISDT ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ దీనిలో కాయిన్ P2P ట్రాన్స్ఫర్ మాత్రమే మనకు ఓకే అయింది. ఇది అయినా వాటికే చేసుకోండి, కానీ వాటి ఆప్షన్కు వెళ్ళకండి. ఎందుకంటే ఏదైతే అది చెప్పడం జరుగుతుంది, అదే విధంగా చేసుకోండి. కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది. మీరు ఒక క్యూ లైఫ్ నుండి ఇంకో క్యూ లైఫ్కు కొట్టవచ్చు. క్యూ లైఫ్లో లేనటువంటి వారికి కాయిన్స్ ఒకవేళ మీ దగ్గర కొన్నట్లయితే మీరు అమ్ముకోవచ్చు. ఆ ప్రైస్ అనేది మీ ఇష్టం పైన ఉంటుంది. మీరు కంపెనీ మాత్రం 100 రూపీ పెట్టడం జరిగింది. 100 రూపీతోని కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఎవరికైనా కాయిన్స్ కావాలన్నా కాయిన్స్ అమ్మేవారు కొనేవారి మధ్యలో ఏ విధంగా ప్రైస్ విషయం పైన అదైతుందో వాళ్ళే ఆ విధంగా చేసుకోండి. కానీ ఇక్కడ వేరే వాళ్ళు థర్డ్ పర్సన్ కానీ చేయకండి. అమ్మడం కానీ కొనడం కానీ మీకు ఇక్కడ చేసుకోండి. తర్వాత మీకు స్వైప్ ఆప్షన్స్ వస్తుంది. ఈ BCT కాయిన్స్ ద్వారానే మనము డీ కాయిన్స్ కొనుక్కోవచ్చు. డీ కాయిన్స్ అనుకునేవారు మాత్రం ఈ BCT కాయిన్స్ కొనుక్కొని మాత్రం పెట్టుకోండి. BCT ద్వారానే మనము స్వైప్ ద్వారానే క్యూ లైఫ్ టు క్యూ లైఫ్లో మనం పంపించుకున్న తర్వాత డీ కాయిన్ స్వైప్ ఆప్షన్ వస్తుంది. ఈ మన BCT కాయిన్స్ ఇచ్చేసి స్వైప్ చేసి డీ కాయిన్ కొనుక్కోవచ్చు తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎక్స్చేంజ్లో కొనడం కానీ అవి ఆప్షన్ లేదు. కాబట్టి ఎవరు డీ కాయిన్ కావాలన్న వారు ప్రతి ఒక్కరు మన BCT కాయిన్స్ కొని పెట్టుకోవాలి కంపల్సరీ. కాబట్టి మీరు ఎవరన్నా BCT కాయిన్స్ కావాలన్నా కానీ ఈ యూట్యూబ్లో మీరు పెట్టినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. దాని తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అనేది కొనడం కానీ అమ్మడం కానీ దాని విషయం పైన మీకు ఒక మెసేజ్ రైజ్ చేయండి, దాని ప్రకారం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చేసుకోండి. P2P
కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది మొదలైంది. ఓకే, థ్యాంక్ యూ.